హాయ్ సురేంద్ర, హౌ ఆర్ యూ? హలో 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 శ్రీనివాస్ రెడ్డి గారు. ఫైన్ ఫైన్ అండి. ఇక్కడ తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇంకా రాజకీయం చేస్తానే ఉన్నారు. ఓకే. సుప్రీంకోర్టు 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అక్షంతలు వేసిన తర్వాత కూడా ఉమ్, ఏమాత్రం మార్పు రాలేదు. ఆ తర్వాత ఓకే. 3వ తేదీన ఇవ్వాల్సినటువంటి తీర్పుని ఉమ్, ముఖ్యమంత్రి మరియు టీటీడీ తరపున ఉన్నటువంటి న్యాయవాదుల కోరిక మేరకు 4వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. ఉహు, పోస్ట్ పోన్ చేసి ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పారంటే, ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఉమ్. రాజకీయ డ్రామాలు వద్దు. డ్రామా అనే పదం వాడింది ఇక్కడ, మనం గమనించాలి. కోర్టు కూడా అంత హార్ష్ ఆడిందా? రాజకీయ డ్రామాలు వద్దు ఉహు, అని చెప్పారు. మరి ఓకే. చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవ కోర్టు వారు, సుప్రీం కోర్టు వారు తీవ్ర వ్యాఖ్యలు చేసినా అదే వైఖరి కొనసాగటం ఏంటి? రాజకీయ దుర్బుద్ధితోటి ఉమ్, భక్తుల మనోభావాలను చంద్రబాబు నాయుడు గారు, ఆయనని సపోర్ట్ చేసేటటువంటి మీడియా సమర్థిస్తూనే ఉండటం ఏంటి? ఉమ్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టును రద్దు చేసింది కదా. ఉమ్, ఆ సిట్టులో ఉన్నటువంటి అధికారులు కొనసాగించాలా లేదా అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుంది. ఉమ్. ఆ, ఓకే. సిబిఐ యా. నేతృత్వంలో, సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు నుంచి కూడా ఒక ఇద్దరిని తీసుకోమని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. అయితే ఆ దర్యాప్తు కొనసాగుతున్నట్టుగానే ప్రచారం చేస్తారు. ఓ, జరుగుతుంది ఆల్రెడీ లేదా? లేదు లేదు, అసలు అది ఆ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక మాట అన్నారు. ఉమ్, వెయిటింగ్, ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఓకే. ఓకే. వెయిటింగ్ ఫర్ ద వెయిటింగ్ ఫర్ ద ఆఫీసర్స్ టు బి చూజన్ ఉమ్, ఫర్ దిస్ ప్రోబ్ అని చెప్పేసి చెప్పారు ఆయన. ఈ దర్యాప్తు ఓకే. కోసం సెలెక్ట్ చేసేటటువంటి అధికారులను చూసిన తర్వాత నేను ముందుకెళ్తానని కూడా చెప్పాడు. ఉమ్, మరి నెయ్యి కల్తీ జరగలేదని ఈవో చెప్తాడు. ఓకే. ఏదో జరిగింది, మొత్తానికి వచ్చింది మాట నిజమే, ఎక్కడ వాడారో ఉమ్, తెలియదనేమో ఏం చెప్తారు. ఓకే. ఇప్పుడు ఓకే. చంద్రబాబు యా. నాయుడు గారికి భయం భక్తి ఉంటే, ఉమ్, వెంకటేశ్వరుడు అంటే ఆయనకు భయం భక్తి ఉంటే ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పాలి ఆయన. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారేమో భక్తుల మనోభావాల పరిరక్షణ కట్టుబడి ఉన్నారు. ఓకే. హిందూ మతస్థుడని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారేమో ఉమ్. మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం. అయితే సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట. ఒకటి, ఫస్ట్ రోజు వాళ్ళు ప్రైమా ఫేసి కింద ఉన్న ఆధారాలని వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అసలు దానికి సెకండ్ ఒపీనియన్ కి మీరు వెళ్ళారా? నిజంగా అదే కంపెనీ ఏఆర్ డైరీ అనే ఫామ్ ది శాంపిలేనా? లేదంటే ముందే మీరు సిట్ అని చెప్పేసి ఎలా వేస్తారు? సిట్ అని చెప్పేసి వేసిన తర్వాత మళ్ళా మీరు ఎలా ముందుగా మీరు ఎలా మాట్లాడతారు? ఇది రాజకీయాల్లోకి దేవుళ్ళని లాక్కండి అని చెప్పి అన్న సుప్రీంకోర్టు ఆ తీవ్రత చివరిలో కనిపించినట్లేదు. ఈ లోపు జరగాల్సిన తతంగం ఏదో జరిగినట్టు అనిపించింది అనమాట. ఒక రకంగా మనం యాక్చువల్ గా వాళ్ళనేమి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఆలోచిస్తే, నా దృష్టిలో ఆ తీర్పు చూసిన తర్వాత ఇవి సుప్రీం కోర్టులు వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఆ, నిలబడకపోవడం అనేది, ఒక స్టాండ్ మీద నిలబడకపోవడం అనేది ఎలక్షన్ కమిషన్ ని నాకు తలపిస్తుంది. వాళ్ళు చెప్తారు ఏ 25 లక్షలు 50 లక్షలు ఎంపీ కను, 10 లక్షలు 20 లక్షలు ఎమ్మెల్యే కని చెప్తారు. కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి 40 కోట్లను 70 కోట్లు 100 కోట్లు అయింది. ఎంపీకి అయితే 100 నుంచి 100 అబవ్ అయింది. ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికేమో అది 40 50 కెపాసిటీ బట్టి, ఇద్దరు ఉండే పోటీని బట్టి ఈ తరహా. అసలు నిజంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఒకరినో ఇద్దరినో, నాకు ఈ ప్రూఫ్ దొరికింది అని చెప్పేసి ఒకటి రెండు ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి పడేస్తే సిస్టమ్ లో కరెక్షన్ జరిగింది. అలాగే
ఇది దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చేసి వాడుకోవటం, ఎదిరెచ్చగా వాడుకోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం, ఇష్టారీతిగా మతాన్ని వాడటం, కులాన్ని వాడటం, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలంటే సుప్రీంకోర్టు లాంటిదే యాక్చువల్ గా మంచి యాక్షన్ తీసుకోగలదు. ఏ ఒకరో ఇద్దరినో డిస్క్వాలిఫై చేసినట్టుగా గట్టిగా స్ట్రింజెంట్ కామెంట్స్ కానీ, లేదంటే ఇది నువ్వు చేసిన తప్పు, రైట్ అండ్ రైట్ అని చెప్పేసి ఎక్కడైనా కానీ ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ కానీ చేయగలిగితే ఇవన్నీ ఆగిపోతాయి. ఫస్ట్ రోజు అలా చేసిన వాళ్ళు ఒక రోజు మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి తీర్పు చెప్పబోయటానికి పోస్ట్ పోన్ చేయటం ఏంటో, చేసిన తర్వాత వచ్చేసి మళ్ళా అంత మొత్తం ఏది ఆకుగా అందగా పోగ పొందినటువంటి తీర్పులాగా ఇప్పుడు చంద్రబాబు సిట్ వేస్తే ఆ చంద్రబాబు సిట్ ని నమ్ముతారా లేదా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని వాళ్ళని అడగకుండా మధ్య మార్గంలో వాళ్ళని వీళ్ళని అందరినీ సాటిస్ఫై చేస్తా ఇచ్చిన తీర్పులాగా అనిపించింది నాకైతే. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నా అనిపిస్తుంది, కానీ కోర్టు డెసిషన్ నేను తప్పబట్టను. ఇదేంటంటే ఎలా ఉంటది అంటే కంప్లీట్ గా మన ఇండియన్ సిస్టమ్ లో ఒక పారాడాక్స్ అనమాట. ఒకే అన్ని రకాల వ్యక్తులు కూడా దీన్ని ఆహ్వానిస్తారు, దీన్ని వెల్కమ్ చేస్తారు, స్వాగతిస్తారు. సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తామని చెప్పేసి దెబ్బలు తిన్నోడు అంటాడు, దెబ్బలు కొట్టినోడు అంటాడు, చూసేవాడు అంటాడు, అరే ఇది ఏం చేస్తున్నారు అని చెప్పి అన్నోడు వాడు కూడా మాట్లాడతాడు. ఇదంతా ఒక పారాడాక్సియల్ ఫినామినా అనమాట. అందరికీ నచ్చింది అది ఫైనల్ గా. ఎందుకంటే కోర్టు తీర్పు ధిక్కరించకూడదని, లేకపోతే న్యాయమూర్తులకి ఏదో ఆపాదించకూడదని చెప్పేసి అనే ఒక్క దాన్ని పైకి మాట్లాడుతుంటారు, వెనకాల మొత్తం చేయాల్సింది చేస్తారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక పక్క ఏ విధమైన ఆధారం లేకుండా తన ప్రభుత్వంలోనే తనకే తనే అధికారంలో ఉన్నప్పుడు తనకే సప్లై చేసిన ట్యాంకర్లు కలిసిందని ఒకరంటారు, కలవలేదని ఒకరంటారు. అసలు ల్యాబ్ రిపోర్ట్ ఏంటి, ఆ సిస్టమ్ ఎట్లా జరిగిందో నిజానికి చంద్రబాబు నాయుడుకి అవగాహన ఉన్నట్లేదు. ఆయన కానీ అంతకంటే అజ్ఞానమైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం అవగాహన ఉన్నట్టు ఉండదు. అసలు ల్యాబొరేటరీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే వచ్చిన ట్యాంకర్స్ లోంచి వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. ఏదైనా ఒక కంపెనీ ఐఎస్ఐ స్టాండర్డ్ ఒకటి ఉంటుంది, తిరుపతి స్టాండర్డ్ ఇంకోటి ఉండొచ్చు, ఇంకా అబౌవ్. ఇప్పుడు 98% అనేది ఐఎస్ఐ స్టాండర్డ్ అయితే 99% తిరుమల పెట్టుకోవచ్చు, ఎందుకంటే లేదా 99.8% పెట్టుకోవచ్చు. అలా స్టాండర్డ్ వచ్చినప్పుడు వాడు తెచ్చేవాడే ఆల్రెడీ ఆ ల్యాబ్ పాస్ అయితేనే సాహసం చేస్తారు సహజంగా, ఎందుకంటే ఇది క్లియర్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి. అక్కడ ఆ స్టేజ్ దాటి వచ్చిందంటే ఒకవేళ మధ్యలో ఇంకేదైనా కలుపుకొని తీసుకురావడానికి అవి సీరియస్ ఉంటాయా, వీళ్ళ ముందే తీస్తారయ్యా. ఈ శాంపులింగ్ తీసుకొని ఎక్కడికి పంపించాడు? దీని అంతటికి ఏదో ఆ గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తోటి ఏదో కాస్త మిలాఖత్ అయిన తర్వాత దీనికి పోయినట్టు ఇంకేదేదో విన్నాం. ఇవన్నీ విన్న తర్వాత ఇదంతా జరిగింది కూడా తన టైంలోనే. అసలు ఎలా సాహసం చేశాడో నాకు అర్థం కావట్లా. గత గవర్నమెంట్ లో ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివన్నీ జంతు కొవ్వుని కలిపారు అని చెప్పేసి ఆయన మాట్లాడటానికి అసలు బేస్లెస్. అంటే హీ మే బి సఫరింగ్ ఫ్రమ్ సెనైల్ డిమెన్షియా ఆర్ అన్సౌండెడ్ మైండ్, ఆర్ మేబీ వృద్ధాప్యం వల్ల వచ్చే సెనిలిటీ, చిత్త చాపల్యం, లేదంటే చేపలం అంటాం కదా మన దగ్గర, కొంచెం చేపల చిత్తంతో ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాటితో ప్రవర్తిస్తున్నారని చెప్పి అనిపించింది. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దాన్ని వెనక్కబోలేడు. అది కూడా ఇలాంటి విషయాల మీద సాహసం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాకపోతే అవతల ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలంటే ఇలాంటి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి ఉందేమో తనకి. పొలిటికల్ కంపల్షన్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం. మెడికల్ కాలేజ్ సీట్ల దగ్గర నుంచి, సిబిఎస్ఈ సిలబస్ తీసేసిన దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ విషయాల దగ్గర నుంచి అనుకోవద్దు. ఇక్కడ సుప్రీంకోర్టుని మీరు శంకించడాన్ని, తప్పుపట్టడాన్ని నేను ఖండిస్తున్నానండి. సుప్రీంకోర్టు చాలా స్టబర్న్ గానే ఉంది, తన స్టాండ్ ఏం మార్చుకోలా. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టును రద్దు చేసింది, కొత్త సిట్టుకు ఆదేశించింది. అదే విధంగా సిట్టుని, రాష్ట్ర ప్రభుత్వ సిట్టును కొనసాగిస్తే సుప్రీంకోర్టును మనం తప్పుపట్టాలి. సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. అదే సందర్భంలో రద్దు చేయటానికి కారణం అధికారుల యొక్క మీద సందేహాలు కాదు, అధికారుల యొక్క సమర్థత మీద అపనమ్మకంతో రద్దు చేయలేదనే ఒక వ్యాఖ్య మాత్రం చేసింది. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి స్పష్టత కావాలి. కాబట్టి ఏదైతే పిటిషనర్స్ ఉన్నారో
నేను వాళ్ళందరికీ సుప్రీంకోర్టుని సంతృప్తి కోసం చేసినటువంటి మార్పు అని చెప్పారు కానీ ఇక్కడెక్కడ నేను కూడా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తన యొక్క స్టాండ్ నుంచి వెనక్కి వెళ్ళలేదు అనే విషయం నేను గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టుని శంకించలేదు. కాకపోతే ఇంకా కొంచెం స్టబర్న్ గా ఏదైనా డెసిషన్స్ ఇచ్చి ఉంటే కోర్టు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి ఫ్యూచర్ లో అని నా ఉద్దేశం. అంతే. అంటే ఏంటి, ఇప్పుడు సుప్రీంకోర్టే గతంలో చెప్పింది కదా, సిబిఐ అనేది కేంద్రం చేతిలో పంజరంలో చిలక అని చెప్పింది. ఇప్పుడు ఆ పంజరంలో చిలక నుంచి ఆ చిలక దగ్గర ఇంకా చిలక దోషం చెప్పేవాళ్ళు, లేకపోతే కొంచెం అంటే నా బాధల్లా ఈ స్టేట్ గవర్నమెంట్ సిట్ లో అయినా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐలో అయినా అధికారులు వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే వాళ్ళు బాగానే పనిచేస్తారు. వాళ్ళ మీద అపనమ్మకం అనేది కాదు. సుప్రీంకోర్టు Absolutely. చెప్పినట్టే నాకు కూడా అవును. అపనమ్మకం ఏం లేదు. వాళ్ళని ఎక్కడ వాళ్ళని చేసుకొని ఇస్తున్నారో అనేదే నా క్వశ్చన్. చేసుకొని ఇస్తారా అనేది కూడా నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ ప్రకారం నేను అనేది సుప్రీంకోర్టుని శంకించడం కాదు. నేను ఇంకా స్టబర్న్ గా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జి, అది కూడా అన్కమిటెడ్, ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే బాగా పూర్తి నిబద్ధతతో పనిచేసే ఒక సుప్రీంకోర్టు జడ్జిని కానీ ఏది మంచి అలాంటి పేరున్న ఇది, ఎందుకంటే ఇది మత విశ్వాసాలకి నమ్మకాలకి సంబంధించిన విషయం. ఇంకొకరు ఎవరు ఇలాంటి సాహసం చేయకూడదు. ఎందుకంటే స్టబర్న్ డెసిషన్ తీసుకొని ఇక్కడ జరిగింది, ఇక నుంచి ఇలా చేయకూడదు అని క్లియర్ కట్ గా వాళ్ళు ఏదైనా వాళ్ళ కమిటీ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని ప్రకారం యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని. అలా కాకుండా దీనికి ఒక కాల పరిమితి లేదు. అంశాలు ఎక్కడి నుంచి మొదలవుతాయో తెలియదు. అసలు ఫస్ట్ దీన్ని కోర్టు చేసిన చంద్రబాబు గారిని పిలుస్తారో లేదో ఎంక్వైరీ తెలియదు. దాన్ని పట్టుకొని ఇంకా కొంచెం పై లెవెల్ తీసుకెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారో లేదో తెలియదు. ఆ ఈవో శ్యామలరావు గారు నువ్వు తప్పు అది వాడలేదు అని చెప్పాడు ఆల్రెడీ. ఎందుకంటే హీఈస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కాబట్టి తనకి విషయం తెలిసే ఉండొచ్చు. దాన్ని మళ్ళా ఏది బాస్ కంటే గనుడు ఏది ఇది ఉంది కదా మన దగ్గర, బెండవం అంటే పూర్తిగా బోర్ల పడే తత్వం ఉంటుంది కదా, కొంత బాస్ ఉంది కదా. ఆ ప్రకారం మళ్ళా తన స్టాండ్ మార్చుకొని అటు ఇటు కాకుండా చెప్తాడు. దాంతో అసలు ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఏంటి అనేది అది నా క్వశ్చన్. నేను సుప్రీంకోర్టు తీర్పు గురించి కదా సార్, ఈ పనితీరు గురించి వీళ్ళ కెపాసిటీ గురించి కూడా కాదు. వీళ్ళ కెపాసిటీలో మీకు ఇచ్చినా నాకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా పూర్తి స్థాయిలో హక్కులో స్వతంత్రంగా చేసుకోగలిగితే ఎవరైనా దే కెన్ ఎగ్జిక్యూట్ వెరీ పర్ఫెక్ట్లీ. బట్ అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఒక ఇబ్బంది. ఆల్రెడీ సీఎం చంద్రబాబు గారిని సుప్రీంకోర్టు ఫస్ట్ లో చెప్పింది ఏంటి, మీరు ఎలా చెప్తారు, డైరెక్ట్ గా మీడియాకి ఎలా వస్తారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని ఈ ఏది స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేయబోతారు, డిఫెండ్ చేయబోవాలని ట్రై చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటి, ఇది మోడీ గారు రేపొద్దున ఏదైనా చంద్రబాబు గారు తోకాడించేసి అటు ఇటు అవటానికి ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ కో ఇండి కూటమికో లేకపోతే ఇంకోటో ఏమైనా మాట్లాడినప్పుడు ఒక రకంగా ఎందుకంటే గతంలో చూసాం మనం ఓఫర్స్ లో కానీ ఫెయిర్ ఫ్యాక్స్ లో కానీ సెయింట్ కిట్స్ కేసు కానీ ఇలా మీకు చెప్పుకుంటా పోతే సిబిఐ కేసులు, సిబిఐ దర్యాప్తు వ్యవహారాలు మనం కోకొలలు చెప్పుకోవచ్చు. అందువల్ల ఓకే సురేంద్ర గారు, మీరు డీవియేషన్ వద్దు, పక్క ఎగ్జాంపుల్స్ కూడా వద్దు, దయచేసి ఏమనుకోవద్దు. డీవియేషన్ వద్దు, కన్ఫైన్ అయి మాట్లాడండి, దీనికే కన్ఫైన్ అయి మాట్లాడండి. నేనేమంటున్నానంటే తెలుగుదేశం ప్రభుత్వం గాని, తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని, తెలుగుదేశం పార్టీని సమర్థించే వాళ్ళు గాని మరి ఈ తీర్పుని వాళ్ళు ఎవరు కూడా స్వాగతించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కాంటు పొజిషన్ లో తప్పనిసరి పరిస్థితిలో ప్రజల ముందు దోషిగా నిలబడ్డాననేటటువంటి ఎందుకంటే ఆ తర్వాత ఎక్కడ కూడా ఆయన లడ్డు అనే మాట అతను నోటి వెంట లడ్డు దొరకదు. ఒక్క నిమిషం నా క్వశ్చన్ పూర్తి కానివ్వండి. లడ్డు అనేది దొరకదు. ఇక లడ్డు లైఫ్ 1 వీక్. ఈ రోజున ఆ లడ్డు కాదు, చంద్రబాబు గారి లడ్డే దొరకదు. ఎందుకంటే ఆ ఆరోపణలు జరిగినటువంటి కాలంలోనే చంద్రబాబు గారి లడ్డే దొరకదు. జగన్ లడ్డు దాకా వెళ్లాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే 2013 వీళ్ళు ఎట్లా డైవర్ట్ చేస్తున్నారంటే 2013లోనంట జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ కోసం వాదించినటువంటి న్యాయవాది అయినటువంటి వివి విశ్వనాథన్ గారు ఈ రోజున జడ్జిగా ఉన్నారంట. మరి భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు భవిష్యత్తులో సీజేగా కాబోతున్నారు. ఆయన అంటే జడ్జిల్నే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు
కి మాట్లాడే అవకాశం లేదంటారా? చంద్రబాబు గారు సార్ మాట్లాడకూడదని అంటారా అని ప్రశ్నిస్తూ వీళ్ళు జడ్జిల యొక్క వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ పోస్టులు పెడతా ఉన్నారు. వీళ్ళని నేను ఇక్కడ అడిగేది ఆపుదాం. ఏంటంటే, ఎందుకంటే నా ప్రశ్న ఇంకా పూర్తవలేదు. నా ప్రశ్న ఇంకా ఓకే ఓకే పూర్తవలేదు. ఏంటంటే, ఓకే ఓకే నేను అడిగేది ఏంటంటే, మత విశ్వాసాలకు సంబంధించింది. ఇది ఈ రోజున మీరు లండన్ లో ఉంటున్నారు, మీకు తెలియదేమో, 2 రోజుల క్రితం ఆహారంలో జెర్రీ వచ్చింది. ఏది? అన్నప్రసాదంలో మాధవ నిలయంలో జెర్రీ వచ్చింది. జెర్రీ వచ్చింది అనేది వాళ్ళు టైంతో సహా నోట్ చేసి చూపిస్తూ ఫోటోలను వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో ఆ కుర్రోళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే కాదు, వరంగల్ వాళ్ళు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు కూడా బురదేశారు. ఈ ప్రచారం వల్ల కానీ ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి అంటే అర్థం ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చినాక చర్యలు తీసుకోవాలి కదా అని అన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది ఇక్కడ. 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క టిటిడి బోర్డు కూడా అంగీకరించింది. జెర్రీ పడిన మాట వాస్తవం, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం. 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆహారంలో జెర్రీ పడింది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు చెందినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవానికి సంబంధించినటువంటి చిన్న పొరపాటుగానే ఆయన భావించాడు తప్ప దానిని పొలిటికల్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏం ఉపయోగించుకోలే. కానీ వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఏది చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు నేటికి కూడా బదనాం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇప్పించినటువంటి విశ్వనాథన్ గారు అనటం ఎంతవరకు సబబు? మీరు అడిగిన క్వశ్చన్స్ లో కంటిన్యూటీ ఎక్కువ ఉంది, అందువల్ల రకరకాల అంశాలు కట్ షార్ట్ గా ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ ఇచ్చిన జడ్జి విశ్వనాథన్ గారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదో ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం. భవిష్యత్తు 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు జడ్జిలు అవ్వచ్చు, చీఫ్ జడ్జి కావచ్చు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మాట్లాడే రోజు వాదించే ముకుల్ రోహిత్వి కానీ, లేకపోతే అభిషేక్ మను సింఘ్వి కానీ, లేదంటే సిద్ధార్థ లోద్రా కానీ, లేదంటే హరీష్ సాల్వే కానీ, వీళ్ళు రకరకాల కేసులు రకరకాల వ్యక్తులకి ఇద్దరికి ఒకసారి చంద్రబాబు గారికి చేస్తే ఒకసారి జగన్ గారికి చేయాల్సి రావచ్చు, ఒకసారి మీకు రావచ్చు, ఒకసారి నాకు రావచ్చు. ఇట్లా వాళ్ళే డిఫరెంట్ కేసెస్ లో డిఫరెంట్ క్లయింట్స్ తరపున వాదించాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. అలాగా ఈ విశ్వనాథన్ గారు ఆ టైంలో ఆయన లాయర్ గా ఉన్నారు. ఆ లాయర్ గా ఉన్నప్పుడు ఆయన సేవలు యూజ్ చేసుకున్నారు. ఆ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కానీ పర్సన్ లో ఎక్కడ ఉన్నప్పుడు దాని డ్యూటీని పర్ఫెక్ట్ గా చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ కానీ అప్పుడు ఆయన చేశారు అందుకోసం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆ క్వశ్చన్స్ అంతకంటే పబ్లిక్ లో అంతకంటే ఎక్కువ మంది అడిగారు. కాకపోతే ఏంటంటే ఏది శంఖంలో పోస్తే తీర్థం అయితే అన్నట్టు వాళ్ళు అడిగిన తర్వాత దానికి శాంటిటీ పెరిగింది. అది అంతకు ముందే మన క్వశ్చన్స్ మన ఇంటర్వ్యూలో మనమే అడిగాం. అసలు ఇది జూలైలో జరిగితే నువ్వు సెప్టెంబర్ లో ఎందుకు అడుగుతావు? రెండోది అది నీ టైంలో జరిగితే పలా బ్యాక్ వాళ్ళకి ఎవరికో పాత గవర్నమెంట్ కి ఎలా ఆపాదిస్తావు అని చెప్పి మనం అడిగాము. మనమే కాదు ఎవరైనా అడుగుతారు, కాస్త కూస్తూ అక్కలంటాం కదా, తెలివి ఉన్న ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ అక్కడ రిపీట్ చేశారు. అంత తొందరగా మీడియాకి ఎందుకు వెళ్ళాలి నువ్వు అని చెప్పేసి అడుగుతారు. మనం అడుగుతాం, అసలు నీకు అసలు అడగడానికే అర్హత లేదు అక్కడ, అసలు మీడియాకి పాత దాని మీద బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు, అలాంటి అడిగామన్నాం. అందువల్ల ఆయన ఏదో అంటారు, ఆయన ఏదో రేపొద్దున అని చెప్పేసి క్విడ్ ప్రోకో అని చెప్పి మాట్లాడడం అంటే ఇప్పుడు వాళ్ళకి మీడియా చేతిలో ఉండి దేన్నైనా సరే మనము ఒక లీడ్ ఇద్దాము, మనం మనదంతా మొత్తం పైన పడి సోషల్ మీడియాలోనూ పడేసి రక్కితే కొంచెం ఏదన్నా తీర్పులో కాస్త అటు ఇటు జరగచ్చు అని భయపెట్టడానికి చేస్తున్నారు. వాళ్ళు ప్రతిసారి చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కొంచెం కూడా కామెంట్ చేయడానికి వీల్లేదు. కానీ వాళ్ళకంటూ వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రత్యేకమైన కేటగిరీ అనుకుంటారు కాబట్టి వాళ్ళు అంటారు. అది దాన్ని అసలు కొంచెం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
స్టెర్న్ గా ఉండాలి జడ్జెస్ అనేవాళ్ళు. ఇప్పుడు జస్టిస్ చౌదరి అని చెప్పి మనం అనుకుంటాం, ఇప్పుడు కూడా జస్టిస్ చౌదరి తీర్పు అని చెప్పేసి. ఏది న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు, మీకు నేను కానని చెప్పేసి అంటాడు. అలాగే అవును. ఆ జడ్జి స్థానంలో ఉండే వాళ్ళ కమిట్మెంట్ ని బట్టేసి ఎన్ని అనుకున్నా గానీ ఎన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ దూది పింజలాగా ఎగిరిపోయే విషయాలు. అందువల్ల ఆయన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అసలు కామన్ మ్యాన్ కే వస్తున్న క్వశ్చన్స్ ఇప్పుడు కూడా వాళ్ళు స్టర్న్ గా పని చేయలేదని చెప్పి నాలాంటి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నాం. ఏది ఇంకా కొంచెం స్ట్రాంగ్ జ్యుడిషియల్ కమిషన్ లేదా మంచి కమిట్మెంట్ ఉన్న జడ్జితో వేస్తుంటే ఇంకొంచెం మంచి రిజల్ట్ వచ్చిండేదేమో అని చెప్పి నా అభిప్రాయం. అది నా అభిప్రాయం, వాళ్ళని తప్పు పట్టలా, నేను ఆహ్వానిస్తున్నా అందరిలాగే. అది తర్వాత మీరు ఏదో జెర్రీ పడిందని చెప్పేసి మొన్న ఎప్పుడు అన్నారు, అది వరంగల్ వాళ్ళకి ఎవరికి వచ్చింది అన్నారు. అది ఇది రోజుకి 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు వచ్చేటప్పుడు అంత మ్యాసివ్ గా ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత మన దగ్గర అంత క్లీన్లీనెస్ ఇప్పుడు టైడీనెస్ ఉండదు. జెర్రీయే కాదండి, ఇప్పుడు జెర్రీయే కాదు. ఒక 2017లో కూడా 10 చెప్పారు, రోజుల క్రితం 2017 వచ్చింది. ఒక మహిళ, ఖమ్మం చెందినటువంటి మహిళ, గుట్కా ఏదో ఆ వచ్చింది అన్నారు, ఆ లడ్డూలో గుట్కా గుట్కా వచ్చింది గుట్కా అన్నారు. కూడా వచ్చింది. దాన్ని కూడా ఆ వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా రాజకీయం చేయాల. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క ఉద్దేశాలు వాళ్ళు ఆపాదించే తీరును బట్టి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు వాళ్ళ స్థాయి ఏంటి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఇది ప్రజలకు సంబంధించిన విషయం అంటే మ్యాసివ్ గా జరిగింది కాబట్టి ఇలాంటి కొంచెం అంటే అవి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు, దాని ఏది ఉద్దేశపూర్వకం కలిపారు, జరినేస్తారో లేకపోతే గుట్కా వేస్తారని చెప్పేసి అనేది అక్కడ లోకల్ పనిచేసేవాడు వాడిని తింటా గబకని దాంట్లో పక్కన పడేసి దీంట్లో పడి ఉండొచ్చు, లేదా ఆ ఊడికే దాంట్లో అటు పడేసి ముందుకు వచ్చి ఉండొచ్చు. అది అక్కడ తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ చర్యలు అయ్యి అది మీరేం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, చంద్రబాబు గారు అని చెప్పాలి. అంతేగాని అంతవరకు తీసుకోవాలి కానీ ఇది కూడా ఇక్కడ ఆ లడ్డులో కల్తీ కలిసింది అనేది చంద్రబాబు గారు ఎందుకని మీరు అన్నారు లడ్డు గురించి మళ్ళీ మాట్లాడలేదని. ఆయన మాట్లాడలేరు, మాట్లాడబోవచ్చు. ఎవరి చేతన మాట్లాడిస్తారు. కాకపోతే అది మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరి చేతన మాట్లాడిస్తారు మళ్ళా. ఎందుకు? మళ్ళా అవును. తన అన్నదానికి బేస్ కోసం, అంతే, అంతవరకే. కానీ తను తప్పించుకుంటారు, మిగతా వాళ్ళు పని చూసుకుని ఉంటారు, అంటే డెలిగేట్ చేస్తారు అన్నమాట దాన్ని. అలాగే ఇక్కడ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్ని రాజకీయం చేయకూడదు, భక్తుల విశ్వాసాలు దెబ్బతింటే లేకపోతే వచ్చిన వాళ్ళని అలాంటి చిల్లరగా చేయడానికి తన మనసు ఒప్పుకోలేదేమో, అందువల్ల దాన్ని రాజకీయం చేయలేదు. ఇవన్నీ కలిపి చూపించాలి, ఇది మీరు చేసిన తప్పు, మీ స్థాయి ఇది, మా స్థాయి ఇది, మా మెంటాలిటీ ఇది, మీ మెంటాలిటీ అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు మీరు చూపించుకోవాలి. మీరేం అది చెప్పించుకోరు. ఆల్రెడీ మీరు ఏదన్నా లీడ్ ఇస్తే టీడీపీ వాళ్ళు ఆ లీడ్ పట్టుకొని మీరు దాన్ని పట్టుకొనే పోతున్నారు మీ పార్టీ వాళ్ళు. అలా కాకుండా గతంలో సమస్యలని మళ్ళీ ఎటో గాలిపోయినాయి. ఏది మెడికల్ కాలేజ్ సీట్ లో స్టీల్ ప్లాంట్ ఇష్యూస్, లేకపోతే సూపర్ సిక్స్, లేదంటే అమ్మఒడి పథకాలు ఇవ్వకపోవడం, ఇంకా ఇలాంటివన్నిటి మీరు ఎందుకు మెన్షన్ చేయడం నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. వాటిని చేస్తూ పక్కన ఇది కలపాలి, ఇది చేస్తూ పక్కన వాటిని కూడా మళ్ళీ క్వశ్చన్ చేయాలి, మీరు ఇలా డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి. అందుకని ఇది కంటిన్యూటీ ఇళయరాజా మ్యూజిక్ లాగా ఉండాలి. అంటే ఒక కొత్త ఇష్యూ, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ వాడతా పాత దాన్ని అలా కంటిన్యూటీ ఉంటుంది అనమాట. ఆ ఇళయరాజా మ్యూజిక్ లాగా మీరు వాయించాలి. అది ఆ విషయంలో అంత సక్సెస్ఫుల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని చెప్పి నాకు అనిపించట్లేదు. సారీ, మీరు ఇంకా ఏదైనా ఉంటే మీ హైకమాండ్ కి వాళ్ళకి ఏదైనా ఇలాంటి అవకాశాలు వాళ్ళకి చెప్పండి. పాతవి వదలకుండానే కొత్తది దాన్ని కూడా కంటిన్యూ అవ్వాలి అన్ని. లేదంటే అవన్నీ ఎటో పోని ప్రజలు అల్టిమేట్ గా ఏంటి, ఇప్పుడు టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, వైసీపీ వాళ్ళు కాదు కదా. ఒక కామన్ మ్యాన్ కి మెడికల్ సీట్ అనేది వాళ్ళ పిల్లలకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు పోయి కోటి 2 కోట్లు పెట్టి సీట్లు కొనలేరు కదా. అలాంటి విషయాల్ని మళ్ళీ మీరు వదిలేస్తే బాగాలేదు నాకు. అది జడ్జి విషయం అయితే అది. ఈ లడ్డులో ఈ గుట్కాలు ఇవైతే ఇది వాళ్ళ మానసిక స్థాయి. అంటే అవతలని బ్లేమ్ చేయాలి, ఎంతసేపు బ్లేమ్ గేమ్ ఆడాలి, దారి మళ్లించాలి, జనాలందరినీ ఏదో ఒక విషయాన్ని ఇచ్చేసి మిగతా విషయాలను పక్కకు అంచాలి అనే కుట్రపూరిత మనస్తత్వంతో చేసే వాటిని మీరు ఇంకొంచెం సమర్థవంతంగా బయట పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంతే తప్ప స్ట్రైట్ అక్కడ క్వశ్చన్ అండి, లాస్ట్ కూర్చుకోవడానికి అవకాశం క్వశ్చన్, ఏం కనపట్ల. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఉమ్, ఏదైతే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఉమ్, బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం వెంటనే మేము వివరణిస్తున్నాం. ఆ చందు అనేటటువంటి భక్తుడు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం లేదు అని చెప్పి ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఏది బోర్డు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులు ఎవరో నమ్మొద్దు, జరిగిపడింది అనేటటువంటి వార్తను ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఒక వివరణ ఇచ్చారు.
అంటే వాళ్ళ యొక్క తాపత్రయం మనం అర్థం చేసుకోవచ్చు. భక్తుల విశ్వాసాలను కాపాడాలనేటువంటి తాపత్రయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి అదే భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత బోర్డుకి లడ్డూలో కల్తీ జరిగిందనేటటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బోర్డు వారికి లేదా? ఆ బోర్డు వాళ్ళు వచ్చి చెప్పొద్దా? కల్తీ జరగలేదనే విషయాన్ని చెప్పొద్దా? ఇదేంటంటే చెప్పాల్సిన అవసరం లేదా? బాధ్యత లేదా? అది ఇంకా ప్రమాదకరమైంది కదా. లడ్డు అంటే మహాప్రసాదం. సరే, ఓకే, ఒక్క నిమిషం. ఇది ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు అక్కడ లోపల డిస్కషన్ జరిగి ఉండాలి. ఇది బోర్డు మీటింగ్ తోటి చంద్రబాబు గారికో లేదంటే ఈఓతో చంద్రబాబు గారికి డిస్కషన్ లో ఇది. కానీ చంద్రబాబు గారు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఈ విజయవాడ ఫ్లడ్ రిలేషన్ ఇది ఫ్లడ్స్ కి సంబంధించి కానీ లేదంటే ఇంకా వేరే అంశాలకు సంబంధించి బయటకు వస్తుంటే విపరీతమైన ఫాలోయింగ్, విపరీతమైన జన ప్రవాహం కదులుతుంది. రెండోది, జనంలోకి ఇవన్నీ ఇస్తానన్న పథకాలు ఏమి ఇవ్వలేక ఒక రకమైన అసంతృప్తి. ఆ పరిపాలన మీద దృష్టి పెట్టడానికి కాకుండా ఏదో వచ్చిన బిల్స్ ని అప్పులు చేస్తా ఉన్నారు. 50,000 కోట్లు అప్పులు చేశారు. ఎటు పోతుందో తెలియదు. అవి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారేమో అని భయం. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, పాత రోజుల్లో బిల్లులు రాకుండానో ఇంకోటో వాళ్ళు ఏదో చేయాల్సింది చేస్తుంటారు. అది కూడా మీరు గుర్తించట్లేదు. ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇప్పుడు తీసుకున్న అప్పుల్లో శాలరీస్ పోగా మిగతా డబ్బులు ఏ పథకాలకు ఉపయోగిస్తున్నారు అనేది మీరు ఎప్పటికప్పుడు శ్వేతపత్రాలో లేదంటే మీ ఆరోపణల ద్వారానో లేదంటే ఇంకో విషయం ద్వారానో బయటకు తీసుకురావాలి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అయినా సరే. లేదంటే మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. లేదంటే తన ఏది నెపోటిజంతోనో లేదా ఇంకోటో వాళ్ళకి దోచిపెట్టే అవకాశాలు ఉంటున్నాయి. ఇవన్నీ పక్కకు పోతున్నాయి. ఇలాంటి చిన్న విషయాలు, నిజానికి జరగని విషయాలని ఆ విధంగా దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటంటే వీటన్నింటిని పక్కదారి పట్టించడం. మీరు వీటితో పాటు అవి కూడా ఏం చేస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తాను అనేది కూడా మీరు ఏ రోజుకి ఆ రోజు అంటే డిఫరెంట్ వింగ్స్ గా, డివిజన్స్ గా వర్క్ చేస్తే తప్ప ఇది ప్రజలకు మేలు జరగదు. అది నేను అనేది అదనమాట. అందువల్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే ఒక సెకండ్ మీరు బోర్డు గురించి అడిగారు. బోర్డు ఈఓ గారు ఆ రోజే చెప్పారు, ఆ కల్తీ జరిగిన నూనె మేము ట్యాంకర్లు వెనక పంపించాము, 4 ట్యాంకర్లు అయితే అది మేము వాడలేదు, ప్రాబ్లం లేదని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చి నసగటము లేదా సన్నాయి నొక్కులు నొక్కడం అనేది ఆ పైన వాళ్ళు ఉండే ఒత్తిడితోటి లేకపోతే ఎందుకంటే గవర్నమెంట్ అల్టిమేట్ గా ఏం చెప్తే అవే వాళ్ళు కాస్త అటు ఇటుగా ఏది అశ్వత్థామ కుంజరహ అంటారు కదా, ఆ కైండ్ ఏది అలా ఆ విధంగా తీసుకురావడానికి అటు అటు. ఇప్పుడు పాత రోజుల్లో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, కాలిన్స్ అని. ఆయన ఏం చెప్తారంటే ఆ కువైట్ యుద్ధం, ఆ తర్వాత ఇరాక్ యుద్ధం జరిగిన టైంలో అసలు మీకు ఎక్కడున్నాయి ఇరాక్ దగ్గర అణు ఆయుధాలు అవి ఇవి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తుంటే ఏదేదో ఆన్సర్ చెప్పబోతే అక్కడ గట్టిగా మోడరేటర్ వాళ్ళు గట్టిగా గద్దిస్తే ఆన్సర్ లేదు. అలాంటప్పుడు ఏమన్నా అంటే ఏదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజన్ అనే పాలసీ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ కన్విన్స్, వీ కెన్ కన్విన్స్, ఎల్స్ వీ నీడ్ టు కన్ఫ్యూజ్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కన్విన్స్ చేయలేక, ఆ లడ్డు విషయం ఎత్తిన తర్వాత ఆ విషయంలో కన్విన్స్ చేయలేక, నిజాలు లేక, ప్రాతిపదిక లేక, ఆధారాలు లేక కన్ఫ్యూజన్, ఈ విధమైనటువంటి రకరకాల అంశాలతో కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అలాగే ఈఓ కూడా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చి ఆ గిరి అని చెప్పి అన్నారు కదా, దాని గురించి అంత వివరణ ఎందుకంటే మేము ప్రాంప్ట్ గా యాక్ట్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. ఇదే యాక్ట్ ప్రాంప్ట్ గా చేసేది ఆ లడ్డు విషయంలో కూడా చేస్తుంటే ఇంత దాకా అనర్థం వచ్చేది కాదు. ఇన్ని రోజులు జనం దీని మీద పడేసి పాపం వాళ్ళ విశ్వాసాలు పోయి కొంతమంది వెజిటేరియన్స్, పూర్తి వెజిటేరియన్స్, ఆ జైనిస్టులు వాళ్ళైతే అసలు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. అలాంటి వాళ్ళు అందరూ అరే మేము తిన్నామేమో, అరే మేము తిన్న లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, తర్వాత ఇంకొక కొవ్వు, జంతువుల మాంసం. మరి ఆయన ఉన్నాడు కదా నెల్లూరు ఆయన ఎవరు, ఆయన ఆంధ్ర ప్యాట్రాప్ ఆంధ్ర వడివేలు, అదే ఆయన మాట్లాడేది కుక్క మాంసం పెట్టారు కదరా అని చెప్పేసి దీర్ఘాలు తీస్తా మాట్లాడాడు. అంటే ఈ రోజు వచ్చి ఏం మాట్లాడతారు, ఏం జరిగిందో చూద్దాము. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని చూద్దాము. నాకైతే ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే నేను కాస్త వివరణ అడిగితే ఇలాంటి నాకున్నటువంటి సందేహాలు ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏమయ్యా బోట్లు గుద్దితే ప్రకాశం బ్యారేజీ కూలిపోద్దా? బోట్లు గుద్దటానే మేము అంశాన్ని తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు కానీ చేస్తే ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దహనం చేస్తారని మేము ఏదో ఆశించాంలే, జరగలేదు. ఇక ఏదో మా తిప్పలు మేము పడతాంలే,
దీన్ని ఇంతటితోటి ఆ, వదిలేసాయని చెప్పేసి ఆయన చాలా హుందాగా అయితే చెప్పడం మీరు జరిగింది. యాక్చువల్ గా మీరు ఆ వరదలు బోర్డు గురించి నన్ను ఎప్పుడూ అడగాల్సింది ఈ క్వశ్చన్. ఎందుకంటే మనం చిన్నప్పుడు సైన్స్ చదువుకొని ఉంటాం కదా, లేదు ఆర్కిమిడిస్ లేదు, ప్రిన్సిపల్ అని దీన్ని ఫ్లవర్స్ వదలాలి. ఇంతటితోటి సెలవు తీసుకుందాం. నేనేమంటున్నానంటే టైం మించిపోయింది మనకి. ఓకే ఓకే నేనేమంటున్నానంటే ఓకే అయితే ఓకే, థ్యాంక్ యూ వాళ్ళలోనే థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వాళ్ళలోనే దీన్ని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు అనే దానికి ఆయన నా పేరు మాత్రం దయచేసి బయట పెట్టొద్దు అని చెప్పేసి వివరం ఇచ్చాడు. నేను ఇట్లా కదా నేను మీడియా అదే విషయంలో చెప్తున్నాను కదా మీకు. మాట్లాడతానన్నా కానీ మాట్లాడమనే చెప్పాడు. నేను చూద్దాం మీకు అదే భక్తుల చెప్తున్నా, విశ్వాసాలు. ఏదో కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అని. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసేసి మీడియా బలంతో, మంద బలంతో, లేదంటే మెయిన్ స్ట్రీమ్ కానీ సోషల్ మీడియా కానీ అన్ని బలాలతోటి వాళ్ళు ఏమైనా చేయగలం అనేటువంటి ఒక దుస్సాహసమైనటువంటి పనులు చేస్తున్నారు. దాన్ని అవును, అడ్డుకోకపోతే అడ్డుకోవాలి. వాళ్ళే క్వశ్చన్ చేయాలి. మనం ప్రజలు మనం ప్రజలు ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడాలి, ప్రజలే ప్రజలు కూడా కాదు, తిరగబడాలి. ప్రజలు కూడా కాదు. ఇప్పుడు మనం అందరం ఎడ్యుకేట్ చేయాల్సింది టీడీపీ క్యాడర్ ని. సమస్యలు మీకు మాకు ఒకటే, అందరం పోతాము. మిడిల్ క్లాస్ సీట్లు పోయినా లేదా ఫ్లడ్ లో మీరు ఉంటారు, మేము ఉంటాము. కామన్ విషయాల్లో మీరు కాస్త సమయం పాటించేసి మీరు క్వశ్చన్ చేయండి. ఇలాంటి సాహసాలు చేయరు, ఇలాంటి దుస్సాహసాలకు రాబోయే రోజుల్లో రారు. కాస్త తెలివిగా ప్రవర్తించమని చెప్పి వాళ్ళని అడుగుదాం. అది మనం చేయాల్సిన పని. ఓకే, ఓకే, సెలవు థ్యాంక్ యూ సురేంద్ర. థ్యాంక్ యూ.